సో లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో దానికంటే ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ని ఈ చాప్టర్ స్టార్టింగ్ లో చూపిస్తారు. టహల్ అయితే నొబునాగాకి మీరు తిరిగి వచ్చేదాకా నేను మీ కట్టానని ఉంచుకుంటాను, ఎందుకంటే పైన మిలిటరీ వాళ్ళు అయితే ఇలాంటి వెపన్స్ ని అస్సలు అలో చేయరు అని అంటాడు. కానీ నొబునాగా అయితే బాధపడతాడు, ఎందుకంటే కొన్ని చాప్టర్స్ కి ముందు పపెట్స్ అయితే తన స్వాడ్ ని తీసుకున్నాక నొబునాగా అయితే నేనే దీన్ని తయారు చేసుకున్నాను లైక్ టెంపరీ స్వాడ్ లా, నేను ఇవ్వను అని అంటాడు. ఇంకా టహల్ అండ్ ఫింగ్స్ అయితే పైనుండే సోల్జర్స్ లో చాలా మంది యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళు కానీ చేతుల్లో స్వాడ్ చూస్తే నిన్ను కాల్చిపడేస్తారు, రిస్క్ తీసుకుంటానంటే తీసుకొని నీ ఇష్టం అని చెప్పి వాళ్ళ ముందు ఉండే డోర్ అయితే ఓపెన్ చేస్తారు. అండ్ అక్కడ యాక్చువల్లీ ఉండేది షిప్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనమాట. చూడడానికి భలే ఉంది కదా. అండ్ ఇంకా ఫింగ్స్ వాళ్ళు ఆ స్టేర్ కేస్ పైన ఎక్కుతూ దీన్ని చూస్తుంటే మాకు మీటియర్ సిటీలో గుర్తొస్తుంది అన్నట్లుగా అంటారు. ఐ మీన్ లైక్ ఆ స్మెల్ అవంతా వస్తుంటుంది కదా. సో దాని ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని చార్ అండ్ జియో వాళ్ళ మెయింటైన్ చేస్తుంటారు. సో అప్పుడప్పుడు ఇలా వేస్ట్ వాటిని హ్యాండిల్ చేయడం వల్ల వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి. అంటే వీళ్ళు జస్ట్ మేనేజ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు వేరే వాళ్ళకి ఆబ్వియస్లీ సబ్ కాంట్రాక్ట్స్ కూడా ఇవ్వాలి. అండ్ వాళ్ళు టైం టు టైం చేంజ్ అవుతుంటారు కాబట్టి వీళ్ళు వాళ్ళ బాసెస్ కి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో సబ్ కాంట్రాక్టర్స్ అయితే ఈ పనిని నెపంగా పెట్టుకుని జనాల్ని ఈ షిప్ లోపలికి రప్పించి వీలైనంత మందిని చంపుతున్నారు. అండ్ ఆ సబ్ కాంట్రాక్టర్స్ ఎవరో ఈ పాటికి అర్థమైపోయింది కదా, హెయిలీ వాళ్ళే. సో ఇంకా టహల్ అయితే మరి ఇలా కూడా ఆలోచిస్తారా అని వాళ్ళ మీద సెటైర్ వేస్తాడు. అండ్ ఇంకా నొబునాగా అయితే ఈ కొత్త ఇన్ఫర్మేషన్ ని పట్టుకొని హెయిలీ గ్యాంగ్ తో పోట్లాడైనా మాట్లాడైనా ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ని రాబడతాను. అండ్ ఆ హైడౌట్ దగ్గర జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ అక్కడ ఉండే వాళ్ళ ఎబిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లైక్ లాయర్ గురించి అండ్ తన ఎబిలిటీస్ గురించి. అండ్ ఈవెన్ ఆ డోర్ దగ్గర జాగ్రత్తగా ఉండమని కూడా అంటాడు. ఇంకా ఫింగ్స్ అయితే ముందే చెప్పాలి కదా వాళ్ళని మేము అస్సలు అటాక్ చేయలేమని అని అంటాడు. ఇంకా ఫైటన్ అయితే సరేలే వాళ్ళే అటాక్ చేసేదాకా మేము వెయిట్ చేస్తాము, అప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ పేరిట మేమైతే వాళ్ళపై అటాక్ చేయొచ్చు కదా అని అంటాడు. ఇంకోవైపు హెన్రీ సెట్ చేసిన ట్రాకింగ్ డివైస్ అయితే నార్మల్ ఫామ్ కి వచ్చేసి బీప్ బీప్ అని సౌండ్స్ వస్తుంటాయి. ఇంకోవైపు హల్కన్బర్గ్ కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు జనాలంతా గుమ్మి కూడా ఉంటారు. హెన్రీ అయితే జాక్రోను చూసి ఇంతకీ లించ్ ఎక్కడ, తను ఉంటే హెయిలీ వాళ్ళని క్వశ్చన్స్ అడగొచ్చు లైక్ ట్రాప్స్ అలాంటివి, ఎవరెవరు ఎక్కడున్నారు ఇలాంటివి అని అంటాడు. దానికి జాక్రో అయితే లించ్ ఆఫీస్ లో ఉంది అన్నట్లుగా అంటాడు. ఇంకా అప్పుడే ఒక గాడ్ అయితే లించ్ బాడీని చూపిస్తాడు. అండ్ లించ్ తలేమో 180 డిగ్రీ కంప్లీట్ గా తిప్పేసి ఉంటుంది. బొనలను మరి ఇంత దారుణంగా చంపుతాడని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా హెన్రీ ఏమో నేను ఈ బాడీ సంగతి చూసుకుంటా, నువ్వు ఎక్కడ దీని గురించి చెప్పొద్దు అని ఆ బాడీని ఎత్తుకొని వెళ్తూ జాక్రోతో అయితే ఇంత హిసోకా వెళ్ళిపోయాకే కదా నువ్వు లించ్ తో విడిపోయావు అన్నట్లుగా అడుగుతాడు. దానికి జాక్రో అయితే ఫస్ట్ లో అయితే హిసోకా మా ఇద్దరిని అన్కాన్షియస్ చేశాడు, అయినా హిసోకా చంపాలంటే మా ఇద్దరిని చంపేసిండొచ్చు కదా, అలా ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కాలంటాడు. దానికి హెన్రీ అయితే మోస్ట్లీ లించ్ తనంతటికి తన హిసోకా వెంట పడి ఉంటుందేమో అని అంటాడు. దానికి జాకరో అయితే అయినా లించ్ అలా చేసేది కాదు, ఎందుకంటే తను మన మిషన్ ని పాడు చేసే టైప్ కాదు. ఈవెన్ నాకు ఎప్పుడు అనుమానం వచ్చిందంటే నేను స్పృహలోకి వచ్చాక తను వింత వింతగా బిహేవ్ చేస్తుంది. ఐ మీన్ లైక్ తను నా మీద ఎక్కువగానే కన్సర్న్ చూపించింది అని అంటాడు. ఇంకా అప్పుడే హెన్రీకి అయితే వాళ్ళపై అనుమానం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నిజంగానే హిసోకానేనా, ఈవెన్ స్పృహలోకి వచ్చేదానికంటే ముందే మోస్ట్లీ లించ్ చనిపోయి ఉండొచ్చు. అండ్ నువ్వు చూసుంటే లించ్ వేరే వల్ల ఉండొచ్చు. అండ్ అలా ఎందుకంటున్నానంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, నువ్వు చెప్పిండే దాని ప్రకారంగా లించ్ వింతగా బిహేవ్ చేసింది అండ్ తనకు హైట్ డిఫరెన్స్ కూడా ఉందని చెప్పావు. సో తనని ఎవరు మ్యానిపులేట్ చేస్తుంటారు. అండ్ ఈవెన్ మ్యానిపులేట్ చేస్తున్నా గానీ మరి నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పేదానికైతే నేను లేపి మరీ చెప్పదు కదా. అండ్ ఇంకా ఇలా రకరకాల పాసిబిలిటీస్ కూడా ఉండిండొచ్చు, లేదా జస్ట్ ఎనిమి మనల్ని కావాలని కొంతవరకు ఆలోచించేలాగా చేస్తుండొచ్చు. సో ఇంతకీ లించ్ నేను లేపి ఏం చెప్పిందో ఫుల్ ఎగ్జాక్ట్ గా చెప్పు అని అడిగేసరికి జాకురో అయితే ఫస్ట్ నన్ను లించ్ లేపి నువ్వు బానే ఉన్నావు కదా అని అడిగిన తర్వాత మనం చూసింది గ్యారంటీగా హిసోకానే అన్నట్లుగా చెప్పింది అని అంటాడు. ఇది వినగానే డిటెక్టివ్ హెన్రీకి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. ఆ హిసోకా నిజమైన హిసోకా కాదు, ఫేక్ హిసోకా. దాని లించ్ కనుక్కుంది కాబట్టి తనని చంపేశారు. అండ్ నిన్ను ప్రాణాలతో వదిలేసి మా అందరికి అతని నిజమైన హిసోకాని నమ్మించేందుకు ట్రై చేశారు. సో అంటే అతను గ్యారంటీగా హిసోకా కోసం అని వెతుకుతూ ఉండొచ్చు. అంటే మనం ఇంటర్ఫియర్ అవుతాం కాబట్టి ఇలా మనల్ని సైడ్ కి పంపించేశారు. అండ్ ఇలా మనం ఐ మీన్ మాఫియా వాళ్ళని సైడ్ కి పంపించేస్తే వాళ్ళు రియల్ హిసోకాని కనిపెట్టారు. అండ్ ఇంకా అలా బెనిఫిట్ అయ్యేది ఎవరో తెలుసు కదా, ఫ్యాంటమ్ ట్రూప్ వాళ్ళు. అని వాళ్ళైతే ఫుల్ క్లారిటీతో క్రోలో ప్లాన్ అయితే కనిపెట్టేస్తారు. సో ఇంకా జాకరో అయితే ఫుల్ కోపంగా ఉంటాడు. అండ్ తన ఆరా కూడా ఫుల్ రైజ్ అవుతుంది. మన దగ్గర సాలిడ్ ప్రూఫ్ లేదులే గానీ ఇన్ కేస్ నిజంగానే ఫ్యాంటమ్ ట్రూప్ వాళ్ళే ఇదంతా చేస్తుంటే వాళ్ళని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈవెన్ వాళ్ళు అడ్డొచ్చినా సరే వాళ్ళతో కూడా యుద్ధానికి దిగుతాం. లించిన్ చంపింది ఎవరైనా సరే రివెంజ్ తీసుకొని తీరాలి అని అంటాడు. దానికి హెన్రీ కూడా అఫ్ కోర్స్ అందులో ఎటువంటి సందేహం లేదు అని అంటాడు. ఇంకోవైపు హల్కన్బర్గ్ చూసేందుకు చాలా మంది జనాలు వచ్చింటారు. అంటే ఈవెన్ క్రోలో కూడా అక్కడికే వెళ్ళింటాడు. అండ్ ఇంకా క్రోలో అయితే బుక్ ని ఓపెన్ చేసి తన నెన్నెబిలిటీతో ఒక సెల్ ఫోన్ ని కాంజ్యూర్ చేసి లౌడ్ డయల్ చేస్తాడు. అండ్ ఈ కాంజ్యూర్డ్ సెల్ ఫోన్ ద్వారా ఏంటంటే మీకు కావాల్సిన పార్ట్నర్ అయితే మీరు వెతకచ్చు. అండ్ ఇంకొంచెం క్రైటీరియానే కానీ ఇన్పుట్ చేస్తే ఒక డిజిటల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ ని డయల్ చేస్తే ఈవెన్ గైడెన్స్ ని కూడా ఇస్తుంది. సో మీరు ఎత్తుకుతున్న వ్యక్తి అయితే ఇక్కడ లేడు, వేరే చోటుకి వెళ్ళి ట్రై చేయండి అని సెల్ ఫోన్ అయితే చెప్తుంది. ఇంకా క్రోలో అయితే ఎంత మందిలో కూడా లేరా, ఈవెన్ హెవెన్ సెరెనాలో కూడా ఇలాంటి చాలా మంది జనాలు అయితే ఉంటారు. సో నేను ఇదే నెంబర్ తో వేరే చోటుకి వెళ్ళి ట్రై చేయాలా లేదా రెస్ట్రిక్షన్స్ ని కాస్త తగ్గించాలా. అండ్ ఆల్సో ఇంకా టైర్ 1 కి గానే వెళ్తే అక్కడ సక్సెషన్ బ్యాటిల్ జరుగుతుంది కాబట్టి రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఎబిలిటీస్ ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి చాలా ప్రమాదకరమే. అండ్ ఒక రిచువల్ ద్వారా నెన్ ఎబిలిటీ ప్రిన్సెస్ కి వచ్చాయి. అండ్ చివరిగా ఒక్క ప్రిన్స్
మిగిలేదాకా ఆ సక్సెషన్ బ్యాటల్ అలానే కంటిన్యూ అవుతుంది. And అలానే నేను ఇక్కడికి వచ్చిండే వన్ ఆఫ్ ద మెయిన్ పర్పసెస్ లో కాకిన్స్ 3 సీక్రెట్ ట్రెజర్స్ కూడా ఒకటి. అండ్ అవేంటంటే సీడర్న్ సెరిమనీ చేసేటప్పుడు ఒక వేస్ ఉంటుంది కదా, అది ఇంకోటి లోటస్ ఆన్కోర్టే, అండ్ ఫైనల్ గా స్వార్డ్ ఆఫ్ గుడ్ ఓమెన్స్. దీన్ని నెక్స్ట్ కింగ్ కి అలానే పాస్ ఆన్ చేస్తారు. ఇంకా క్రోలో ఇలా ఆలోచిస్తాడు, ఇంకా రాయల్ ఫ్యామిలీకి మాఫియా వాళ్ళకి మేము ఇక్కడికి వచ్చేసామన్న విషయం తెలిసిపోయి ఉంటుంది. అయినా జస్ట్ హిసోకా కోసమని ఇంత దూరం రామని కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ మేమైతే ఆ ట్రెజర్ కోసం వచ్చాము. అండ్ హిసోకాతో పాటు ఆ ట్రెజర్ ని కూడా వెతికాం కానీ దొరకలేదు. అండ్ ఈవెన్ మాఫియా వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి మా గురించి తెలిసినా గానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదంటే గ్యారంటీగా టైర్ 3 టు టైర్ 5 లో అయితే గ్యారంటీగా ట్రెజర్ ఉండి ఉండదు. అండ్ ఆ 3 ట్రెజర్స్ ని వాడుకొని ఒక పవర్ఫుల్ నెన్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఆబ్వియస్లీ నెన్ బీస్ట్స్ కూడా వస్తాయి. అండ్ అది జస్ట్ సక్సెషన్ బ్యాటిల్ కోసం మాత్రమే కాదు, ఈవెన్ కాకిన్ పవర్ అండ్ ప్రాస్పెరిటీని పెంచుకోవడానికి కూడా. సో మరి ఆ ట్రెజర్స్ అంత స్పెషల్ అయినప్పుడు గ్యారంటీగా టైర్ 1 లోనే ఉంటాయి. అంటే కింగ్ కంటే వాటికి ఎక్కువగా సెక్యూరిటీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మనం ఎవాల్వ్ అవ్వాలంటే ఆ మాత్రం రిస్క్ చేయక తప్పదు కదా. అండ్ ఆ పవర్ తోనే హిసోకాని ఈసారి చంపేయచ్చు. అండ్ అలాంటి పవర్ఫుల్ ఎబిలిటీ నా బుక్ లో ఉండాలంటే నేను ఆ నేషనల్ ట్రెజర్ ని దొంగతనం చేయాల్సిందే. అండ్ టైర్ 1 కి గానీ వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ హిసోకా కూడా అక్కడే ఉండొచ్చు అని అనుకుంటాడు. అండ్ ఈ ప్యానల్ చూడండి, క్రేజీ కదా. క్రోలో ఉండే ఎమోషన్స్ అన్నిటి మనకు క్లియర్ గా తెలుస్తుంది. నాకు ఇది చూసాక గోన్స్ రేజ్ మూమెంట్ గుర్తొచ్చింది. బై ద వే ఆ సీన్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్. అండ్ ఇంకా క్రోలో అయితే నేను ఆల్రెడీ ఇంకో ప్లాన్ వేసా కాబట్టి ఈవెన్ నేను చనిపోయినా సరే మిగతా స్పైడర్స్ అంతా వాళ్ళ గోల్స్ ని సాధిస్తారు. ఇంకా ఇదేలో ఉండగా హల్కన్బర్గ్ ఫ్యూనరల్ అయితే ఆల్మోస్ట్ ఎండ్ కు చేరుకుంటేసి ఉంటుంది. అందరూ చాలా బాధపడుతుంటారు. ఇంకా క్రోలో ఇంకోసారి డయల్ చేస్తారు. అండ్ ఆ వ్యక్తి టైర్ 1 లో ఉన్నాడని తెలుస్తుంది. సో ఇంతకీ క్రోలో వెతుకుతున్న వ్యక్తి ఎవరు? అది గ్యారంటీగా హిసోకా అయితే కాదులేండి. మరి ఎవరు అనేది తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాబాయ్, సియా, లవ్ యూ 1000 times.